ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పురోగతి లభించింది. ఫాల్కన్ ఎండీ అమర్దీప్ ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ నుంచి ముంబైకి వచ్చిన అమర్దీప్ ని పట్టుకున్నారు. ముంబై ఇమిగ్రేషన్ అధికారుల సమాచారంతో తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిజిటల్ డిపాజిట్లు, షేర్ మార్కెట్, ఎంఎన్సీ కంపెనీల్లో పెట్టుబడుల పేరుతో అమర్దీప్ కోట్ల రూపాయలు కొట్టేశాడు. ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పురోగతి లభించింది. ఫాల్కన్ ఎండీ అమర్దీప్ ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫాల్కన్ స్కామ్ లో ఇప్పటికే సిసిఎస్ పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసులో కీలక పురోగతి లభించిందని చెప్పాలి. ఫాల్కన్ ఎండీ అమర్దీప్ ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ నుంచి ముంబైకి వచ్చినటువంటి అమర్దీప్ ను కొంత సమాచారం రావడంతో పక్కా ప్లాన్ తోటే వెళ్లి పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముంబై ఇమిగ్రేషన్ అధికారుల సమాచారంతో అమర్దీప్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే అన్ని ఎయిర్పోర్ట్లను కూడా అలర్ట్ చేయడం జరిగింది. అతని పైన అలర్ట్స్ కూడా ప్రకటించడం జరిగింది, ఎల్ఓసి కూడా ఇవ్వడం జరిగింది. దాంతో ఇమిగ్రేషన్ అధికారులు అయితే మాత్రం ముంబైలోకి అడుగు పెట్టగానే హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించడం, సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అమర్దీప్ పై ఇప్పటికే ఎల్ఓసి జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ డిపాజిట్ల పేరుతోటి దాదాపు 850 కోట్ల రూపాయలు అమర్దీప్ కొట్టేశాడు. ఎంఎన్సీ కంపెనీలో పెట్టుబడుల పేరుతోటి చాలా మంది అమాయకులను మోసం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. యాప్ బేస్డ్ డిజిటల్ పేరుతోటి స్కామ్ చేశాడు. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడతామంటూ కూడా బురుడి కొట్టించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగానే ఇతను దుబాయ్ కి చార్టర్డ్ ఫ్లైట్ లో పారిపోయాడు అమర్దీప్. అయితే ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్, మరోవైపు సిసిఎస్ లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకుని ఈ కేసు విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఇప్పటికే సీఈఓతో పాటు అమర్దీప్ సోదరిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. అమర్దీప్ ను విచారిస్తే ఎంత స్కామ్ జరిగింది, ఎంత పెద్ద మొత్తంలో వీళ్ళు డబ్బులు తీసుకుని దుబాయ్ పారిపోయారనేటువంటి అంశానికి సంబంధించి కూడా కొన్ని వివరాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు సాయంత్రంలోగా హైదరాబాద్ కు తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. విజయ చంద్రిక. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.